ఎలిమినేషన్ అప్డేట్ సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేశాను. బట్ ఇక్కడ కొన్ని విషయాలు గట్టిగా మాట్లాడాలి, అడ్రస్ చేయాలి అని అనిపించి ఇక్కడ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో మనం వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఎస్పెషల్లీ ఈ టైంలో ఈరోజు సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అలాగే చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అనేది చాలా మందికి తెలియాలి కూడా. సో ఎలిమినేషన్ అప్డేట్ మాధురి గారు అండ్ గౌరవ్ సో వీళ్ళిద్దరే లిస్ట్లో ఉన్నారు. అండ్ డే 1 నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. సో మనం అనుకునేది నిజం. సో లోపల ఉన్న కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్ భయం కూడా నిజం అవ్వబోతుంది. సో చాలా తెలివిగా రాము రాథోర్ ఫస్ట్ వీక్ ఏదైతే వీక్ స్టార్టింగ్లో నామినేషన్స్ అప్పుడు చాలా తెలివిగా సో గౌరవ్ని నామినేషన్స్లోకి తీసుకొచ్చాడు. తన సేఫ్టీని తను చూసుకున్నాడు. సో ఇప్పుడు దాన్ని మనం కన్నింగ్ అనలేము, అలాంటిది నామినేషన్ పాయింట్ తోపు నామినేషన్ పాయింట్ అంటే అది కూడా కాదు. బట్ ఒక స్మార్ట్ మూవ్ అయితే వేశాడు. అది మనం దాన్ని వేరే రకంగా చూడబడలేదు, ఒక స్మార్ట్ మూవ్ కింద చూడొచ్చు. ఎందుకంటే తన ఫస్ట్ తన ఎగ్జిస్టింగ్ తనకు ముఖ్యం కాబట్టి సో తను అలాగే ఎవరైతే నామినేషన్స్లోకి వస్తే సో తను సేఫ్ అవుతాడో అని అనుకున్నారో అలాగే చేశాడు. లాస్ట్ టైం ఎప్పుడు తేజ చేస్తూ ఉంటాడు అలాగా, ఈసారి రాము రాథోడ్ చేశాడు, గౌరవ్ని నామినేషన్స్లోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే తను ఆల్రెడీ లాస్ట్ టైం డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి. సో గౌరవ్ అసలు ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఫస్ట్ తన పేరు చెప్పంగానే షాక్ అవుతాడు, తర్వాత ఆ నామినేషన్ పాయింట్ని యాక్సెప్ట్ చేయలేకపోతాడు, తిరిగి గట్టిగా కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. సో ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి ఈ రోజు ఎలిమినేట్ అవ్వబోతుండి స్టేజ్ మీదకి వచ్చేదాకా అతని చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవండి. చేస్తానే ఉన్నాడు వారం అంతా. పాపం ఏది వర్కౌట్ కాలేదు. గొడవలు పడాలని ట్రై చేశాడు, గొడవలు పడ్డాడు, వర్కౌట్ కాలేదు. గేమ్స్ ఆడాలని ట్రై చేశాడు, అక్కడ వర్కౌట్ కాలేదు. దాని తర్వాత నిన్న ఎంత భయంతో ఉన్నాడంటే అబ్బాయి గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమోనన్న భయం అతనిలో ప్రతిరోజు ఉందండి. నిన్న ఆఖరికి సంజన గారు డాన్సింగ్ అప్పుడు వేరే వాళ్ళకి బయటకు పుల్ చేసేయి అని చెప్తుంటే అప్పుడు నేను చేయను, నేను నెగిటివ్ అయిపోతాను, నేను చేయను అంటే. సో ఆడియన్స్లో ఆల్రెడీ తనకు ఒక ఓటింగ్ ఉండదు అని చెప్పి తనకు క్లియర్ ఐడియా ఉంటుంది. సో కాబట్టి ఇంత మాత్రం నెగిటివ్ అవ్వకపోతే ఎట్లో గట్లా సో మనం సేవ్ అయిపోతామేమన్న థాట్ తోటి అది కూడా చేయలేదన్నమాట. ఇంత చేసినా కానీ వర్కౌట్ అవ్వలేదు. సో గౌరవ్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్ అంట. అండ్ నెక్స్ట్ మాధురి గారు గౌరవ్ అక్కడ ఎలిమినేషన్ జోన్లో ఉంటారు. ఇంకా జరగలేదు. సో జరగలేదు అంటే అప్డేట్ ఏంటంటే గౌరవ్ వీడియో ఒక్కటే అక్కడ మేబీ రెడీ అయిందంట. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మాధురి గారు వర్సెస్ గౌరవ్ సో వాళ్ళిద్దరిలో పెట్టి ఎలిమినేట్ చేస్తారు. అది త్రూ తనుజ చేస్తారా లేకుంటే డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తారా అనేది తెలియదు. సో రాము రాథోడ్ని పెట్టి చేస్తారేమో అనుకున్నాను నేను నిన్న. ఎందుకంటే రాము రాథోడ్కి ఆల్రెడీ తనుజతోటి ఇష్యూ జరిగింది కాబట్టి తనుజ వీళ్ళు అడిగింది. సో తను ఒప్పుకోలేదు రాము రాథోడ్ హెల్ప్ చేయడం కోసం. ఇప్పుడు రాము రాథోడ్ని అక్కడ గౌరవ్ని పెట్టి సో నువ్వు పవర్ ఉపయోగించి ఎవరికి ఉపయోగిస్తావంటే మేబీ రాము రాథోడ్కి ఉపయోగించుద్దేమో. సో అక్కడ తనుజాకి ఎలివేషన్ వచ్చిద్దని నేను అనుకున్నాను. నేను బిగ్ బాస్ టీం అలాగే ప్లాన్ చేసిద్దేమో అనుకున్నాను. కానీ బట్ మాధురి గారిని అక్కడ పెట్టారు. మాధురి గారిని పెట్టి తనుజాని ఉపయోగించమంటే ఖచ్చితంగా మాధురి గారికి ఉపయోగించుద్ది. అండ్ గౌరవ్కి ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. బట్ అక్కడ రాము రాథోడ్ని పెట్టుంటే ఈ అమ్మాయికి ఒక ఎలివేషన్ దొరికేదేమో, అలాగే ఇస్తారని కూడా అనుకున్నాను నేను. బిగ్ బాస్ టీం అంత ఛాన్స్ ఇవ్వలేదు అనుకుంటా తనుజాకి ఈసారి. మాధురి గారిని అక్కడ పెట్టినట్టున్నారు. అండ్ మాధురి గారి దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మనం రోజు చెప్పుకుంటుంది ఆమె వచ్చిన వీక్ నుంచి చెప్తుంటే 5 వీక్స్ అగ్రిమెంట్తో ఆమె లోపలికి వచ్చింది. రాజా గారు లోపలికి వచ్చిన దాకా రాని వారు కాలు బయట పెట్టరు. రాజా గారు లోపలికి రావాలి, ఒక మంచి సాంగ్ పెట్టాలా, టీఆర్పీ రావాలి, అదొక పొలిటికల్ యాంగిల్లో కూడా అదొక మైలేజ్ తీసుకురావాలి. ఆ ప్రోమో వచ్చింది కూడా ఖచ్చితంగా ట్రోలర్స్కి మంచిది ఉంటుంది. సో కాబట్టి ఆమె ఉంచుతారు. దాని తర్వాత మేబీ ఆ నెక్స్ట్ వీక్ ఏమన్నా కానీ ఆమె అక్కడి నుంచి బయటకు పోవడం జరుగుతుందేమో కానీ. బట్ ఈ వీక్ ఎస్పెషల్లీ నిన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ ఎపిసోడ్ రోజు చాలా బాగున్నారు. ఆమె చాలా మంచిగా మాట్లాడారు. అసలు ఆ కామెడీతో ఇమ్మాన్యుయల్తో కామెడీ చేయటము అంటే ఆమె పొలిటికల్ దగ్గర నుంచి వచ్చింది, మంచి డబ్బున్నామా, పెద్ద పెద్దవి చూసేసిందామా. సో అలాంటామా ఇమ్మాన్యుయల్తో అక్కడ కామెడీ చేయటము, ఇమ్మాన్యుయల్ తోటి ఉండటము, ఇమ్మాన్యుయల్ గుంజలు తీయమంటే గుంజలు తీయటము వితౌట్ ఎనీ హిస్టేషన్. సో ఇలాంటివన్నీ కొంచెం చేసింది. పచ్చిమిరపకాయలు తిన్నా పనిష్మెంట్లు తీసుకుంది. అసలు పనిష్మెంట్ల కోసమే అది చేసిందేమో అని అనిపించింది. ఆ కామెడీ సెన్స్ క్రియేట్ చేయడం కోసం, ఆ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ట్రై చేసింది అనిపించింది. అలాంటి కంటెంట్ పాపం గౌరవ్ చాలాసార్లు ట్రై చేశారు కానీ పాపం వర్కౌట్ కాలేదు. దివ్యతో గొడవ పెట్టుకున్నాడు, అయినా కానీ అది వర్కౌట్ కాలేదు అక్కడ. అండ్ ఇప్పుడు నేను మాట్లాడబోయే పాయింట్ ఏంటంటే సో తెలుగు రాని పర్సన్ ఎవరైతే ఉన్నారో గౌరవ్ తీసుకురావడం అనవసరం. ఎందుకంటే అబ్బాయిని బయటికి పంపిస్తున్నారని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడితే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే అదేంటన్నా పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళందరికీ బయటికి పంపించేస్తున్నారు, బిగ్ బాస్కి పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు అవసరం లేదా, నచ్చదా అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన పాయింట్లో కూడా నిజం ఉంది.
ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అంటే వచ్చిన వీక్ నుంచి ట్రై చేస్తున్నాడు. వచ్చిన వీక్ గేమ్స్ ఆడాడు, ఆ తర్వాత సెకండ్ వీక్ కెప్టెన్ అయ్యాడు. వచ్చి రాగానే సుమనన్ను కూడా కెప్టెన్ చేశాడు. సో ఈ వీక్ కష్టపడి గేమ్ ఆడాడు, ఇది శ్రీజ కోసం. సో అంత చేశాడు. ఫైనల్గా ఏమైంది, ఎలిమినేట్ అయిపోతున్నాడు బికాస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం. తెలుగు రాదు. నేనేమంటానంటే తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకోండి అయ్యా, తెలుగు ఓళ్ళనే తీసుకోమని చెప్పట్లేదు. తెలుగు వచ్చిన వాళ్ళని, తెలుగు గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆయిషా వచ్చింది, గట్ట మాట్లాడింది, తీసుకోండి పర్లేదు. అమ్మాయి తమిళనాడు అమ్మాయినా. సో ఈ నెక్స్ట్ తనూజ ఉంది, సో కన్నడ అమ్మాయి, పర్లేదు తెలుగు మాట్లాడు. లాస్ట్ టైం సీరియల్ వాళ్ళు వచ్చారు, తెలుగు మాట్లాడతారు. తెలుగు మాట్లాడగలిగితే చాలు. ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి కదా. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడో ఆడియన్స్కి అర్థం కాకపోతే ఆ అబ్బాయికి ఏమని ఓట్లు వేస్తారు? ఏదో హిందీ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది, లేదా చైనీస్ సినిమానో కొరియన్ సినిమానో చూస్తున్నట్టు ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు. బిగ్ బాస్ అంటేనే ఫ్యామిలీ షో, ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తారు, వాళ్ళు ఓట్లు వేయాలి. ఎక్కడ పోనీ ఏమన్నా స్టార్టింగ్ లో తీసుకొచ్చారా లైక్ యావర్ తీసుకొచ్చినట్టు? సో లైక్ యావర్ లాగా తీసుకొచ్చి ఉంటే కనీసం శివాజీ అన్నతోటి వాళ్ళతో వీళ్ళతో ఉండి లాస్ట్ వరకు గేమ్స్ ఆడుతూ టాస్కులు ఆడుతూ మంచిగా నెట్టుకుంటూ వచ్చారు లాస్ట్ వరకు చిన్నగా. ఇక్కడ అలా కూడా లేకపోయా. వచ్చి రాగానే ఫస్ట్ వీక్ లో అసలు నామినేషన్స్ లోకి తీసుకురాలేదు, సెకండ్ వీక్ కెప్టెన్ అయిపోయాడు, థర్డ్ వీక్ చాలా తెలివిగా తీసుకొచ్చాడు. ఎక్కడైతుంది ఇతను అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆడియన్స్ కి అర్థం కాకపోతే ఇతన్ని అసలు ఏ విధంగా ఇతను ఓన్ చేసుకుంటారు? ఒక తెలుగు రాని కంటెస్టెంట్ ని తెలుగు వచ్చిన వాళ్ళ మధ్యలో పడేస్తే అతన్ని ఎవరు గుర్తిస్తారు అసలు హౌస్ లో? అక్కడ ఎస్పెషల్లీ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ లో వాళ్ళే ఇతనికి తెలుగు రాదు, అరే నీకు అర్థం కావట్లేదు బాబు మేము చెప్పేదని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటుంటే, అంటే 24 గంటలు అతనితో ఉంటున్న పర్సన్ అతను మాట్లాడుతున్నప్పుడు సో అతను ఇంగ్లీష్ లో అయితే ఫ్లూయెంట్ గా మాట్లాడగలరు. నేను అదే చెప్తుంది, ఒక ఎమోషన్ ని తెలుగు రాని వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్ లో వాళ్ళ ఎమోషన్ వాళ్ళు అక్కడ పెట్టగలుగుతారు. తెలుగు వాళ్ళు తెలుగులో ఎమోషన్ పెట్టగలుగుతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళని హిందీలో మాట్లాడే వాళ్ళ ఎమోషన్ పెట్టమంటే పెట్టగలుగుతారా? కొంతమంది పెట్టలేరు. ఆ అబ్బాయి అలాగే మీరు మధ్యలో కాన్షియస్గా తెలుగు 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 అంటే ఆ అబ్బాయి ఎక్కడ మాట్లాడతారు? తెలుగు ట్రై చేస్తారు. ట్రై చేస్తున్న తెలుగు కిచిడి అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిక్స్ కొడతాడు. చూస్తున్న ఆడియన్స్కి అబ్బాయి ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కావాలి కదా, వాళ్ళ మైండ్స్ వరకు రీచ్ అవ్వాలి కదా, అది కరెక్టా కాదా వాళ్ళు జడ్జ్ చేయాలి కదా. అబ్బా గౌరవ్ సూపర్గా మాట్లాడుతున్నారు, గౌరవ్ ఓటేద్దామని వాళ్ళు అనుకోవాలి కదా. ఏది లేకుండా చేస్తే ఎట్లా? మొత్తం అండి నిజం చెప్తుండే కదా, బిగ్ బాస్ టీమ్కి ఈ సీజన్ ఎస్పెషల్లీ చాలా వరస్ట్ అనిపిస్తుంది. ఇలాంటి అంటే కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ టాస్క్లు ఆడగలుగుతాడు, అండ్ దట్టు శ్రీజ వాళ్ళని పిలుచుకొచ్చారండి. ఇది ఇంకా వరస్ట్. అసలు నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి స్కోప్ లేదు. అక్కడ ఒక టాస్క్ ఆడారు అంతే. నామినేషన్స్లో ఉన్నవారు ఒకే టాస్కే వారం అంతా ఒక్క టాస్క్ ఆడి అది కూడా రద్దు అయిపోయింది. వీళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి? అసలు వీళ్ళ బతుకేంది? తనూజ, కళ్యాణ్, సంజన గారు వీళ్ళ ముగ్గురు అంటే ఓటింగ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు టాస్క్లు ఆడినా ఆడకపోయినా వాళ్ళకంటూ ఒక ఓటింగ్ ఉంది, వాళ్ళు సేవ్ అయిపోతారు. ఆ రీతు చౌదరి, డెమోను, రాము రాథోడు, మాధురి గారు, గౌరవ్ వీళ్ళు రోజు వీళ్ళు దినదన గండం ఉంటుంది, యుద్ధం చేయాలి రోజు. వీళ్ళు టాస్క్లు ఆడాలి. ఆ రితు చౌదరి ఎందుకు ఆ టాస్క్ల కోసం కెప్టెన్సీ టాస్క్ కొట్టుకొని చచ్చిపోద్ది ఆ పిల్ల. అమ్మాయికి ఎగ్జిస్టింగ్ కావాలి అమ్మాయికి, అందుకని అమ్మాయి రోజు టాస్క్ నేను ఆడతాను అంటది. ఆ డెమోన్ కూడా నేను ఆడతాను అంటాడు. డెమోన్ కూడా మాధురి గారు కూడా నన్ను తీసుకొని ఎందుకు? వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళు గుర్తింపు కావాలి, వాళ్ళకి ఒక రికగ్నేషన్ కావాలి ఆడియన్స్లో వీళ్ళని గమనించాలి. దానికి టాస్క్లే ఉంటాయి వారం అంతా, నామినేషన్స్ ఒక్కరోజే ఉంటుంది మిగిలినంతా. అలాంటి టాస్కులు పెట్టేటప్పుడు పులిహోర టాస్కులు, సరే ఓకే వర్షము పులిహోర టాస్కులు అర్థమవుతుంది, వాళ్ళకి శ్రీజ వాళ్ళ కోసం పెట్టేది ఏంటండి? వీళ్ళ పరిస్థితి ఏంది? నామినేషన్లో పరిస్థితి వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు టాస్క్లు గట్టిగా ఆడగలుగుతారు. వచ్చిన టాస్క్ ఏమైనా పోయి ఫస్ట్ వచ్చి రాగానే ఎండ్యూరెన్స్ టాస్క్ పెడతారు అనుకుంటే అది సపోర్ట్ టాస్క్ పెట్టారు. దానివల్ల ఇతనికి ఉపయోగం కూడా లేదు, ఎందుకంటే అక్కడ అతనికి ఎక్కువ వెయిట్ పడింది కాబట్టి అతను అవుట్ అయిపోయాడు తొందరగా. ఇతనికి అక్కడ ఏం పెద్దగా కనిపించలేదు ఎఫర్ట్. దాని తర్వాత ఒక్క టాస్క్ ఆడాడు మొన్న శ్రీజ తరపున, అది కూడా మధ్యలో బిస్కెట్ అయిపోయింది. ఇంకెక్కడ ఆడాడు ఇతను టాస్క్లు? నెక్స్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేసి శవపేటకు ఓపెన్ చేసి పెద్ద టాస్కే కాదు, చాలా సింపుల్. పర్ఫార్మెన్స్ కావాలి కదా ఇతనికి, అసలు ఎక్కడ స్కోప్ ఎక్కడ వస్తుంది? అండ్ నామినేషన్ చేసే అవకాశము ఇవ్వలేదు, నామినేషన్ కూడా చేసుకోలేదు. డిఫెండ్ చేసుకున్నాడంటే అక్కడ అది కూడా ఛాన్స్ రాలేదు. ఏది రాక ఏమీ చేయక అతను ఏదో బిగ్ బాస్ టీం ఉంచి బిగ్ బాస్ టీమే పంపిస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది. ఆడియన్స్ నిజంగా అతనికి ఓట్స్ వేసారా లేదా అంటే అసలు బిగ్ బాస్ టీం అతనికి ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోమంటే అనుకోవచ్చు. అతను ఏం చేస్తాడు? ఇంకా గుడ్డలు పిసుకొని డాన్స్ వేయాల్సింది హౌస్లో అందరితో. నాతో గొడవపడు అంటారు ఎవరన్నా? అంటారు కదా. బుద్ధి ఉండాలి బిగ్ బాస్ టీంకి కొంచెమన్నా. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తుండే, అరే బాబు ఏ స్టేట్ వాళ్ళైనా తెచ్చుకోండి రా బాబు, తెలుగు వచ్చిన వాళ్ళని తెచ్చుకోండి. ఇప్పుడు సంజన గారు
ఎంతోమంది తెలుగు మాట్లాడతారు, ఆడియన్స్కి రీచ్ అవుతున్నారు సంజన గారు మాట్లాడేది ఆడియన్స్కి అర్థమవుతుంది. సో కొన్ని పదాలు తెలుగు సరిగ్గా రాకపోయినా మేజర్ తెలుగు మాట్లాడగలుగుతున్నారు. తనూజ అవ్వచ్చు, వెళ్ళిపోయిన ఆయిషా గారు అవ్వచ్చు, ఎవరైనా తెలుగు రావాలరా బాబు, తెలుగు వచ్చిన వాళ్ళని తెచ్చుకోవాలరా నాయన. అది ఏ స్టేట్ వాళ్ళైనా కానీ తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు జనాల మీద రుద్దుతారు? అనవసరంగా పర్ఫార్మెన్స్ చేసి అతను వెళ్ళిపోయాడు, రేపొద్దున టాస్క్లు ఉంటాయి, ఎందుకు అనవసరం కదా. సో ఇదనమాట, నాకు నచ్చలేదు బిగ్ బాస్ టీం చేసేది, ఏది నచ్చట్లేదు ఈ సీజన్లో. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చేయలేం దానికి. సో ఇదనమాట నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుంది కూడా మీరు కూడా కామెంట్ చేయండి. జై హింద్.